లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కొద్దిసేపటి క్రితం ట్రైనీ ఐపీఎస్ ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. అతనికి ఈరోజు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నేరుగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాడు. ఆల్రెడీ అప్పటికే రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి నేరుగా ఉప్పరపల్లి కోర్టుకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే లోపల వాదనలు కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లో అంటే ఈ కేసులో అతనికి రిమాండ్ విధించే అవకాశం ఉంది. అనంతరం 14 రోజులు రిమాండ్ విధించే అవకాశం ఉంది. అతని నేరుగా చెంచల్గూడ జైలుకు తరలించే అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఈ కేసులో నిన్న కీలక పరిణామాలన్నీ చోటు చేసుకుంటూ వస్తున్నాయి. మొదట అతను పోలీసులకు అందుబాటులోకి రాలేదు. ఈ కేసు నమోదైన తర్వాత అతను ఆత్మహత్యాయత్నం చేసిన ఆసుపత్రిలో చేరడం, ఆ తర్వాత డిశ్చార్జ్ అవ్వడం, పోలీసులు అతను వెతికేందుకు ప్రయత్నించడం, 4 బృందాలతోటి గాలింపు చర్యలు చేపట్టడం. నిన్న ఆయన హైదరాబాద్ శివారు ప్రాంతాలకు వచ్చిన తర్వాత అతన్ని అదుపులో తీసుకొని తర్వాత నేరుగా ఉమెన్ సేఫ్టీ వింగ్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి తెల్లవారుజామున తీసుకొచ్చారు. అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. తర్వాత రిమాండ్ రిపోర్ట్లో ఆ అంశాలను పొందుపరిచారు, కన్ఫెషన్ని. ఇప్పుడు వైద్య పరీక్షల అనంతరం నేరుగా ఇతన్ని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అక్కడ వాదనలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఆల్రెడీ బాధితురాలి వాంగ్మూలాన్ని కూడా కోర్టుకు సమర్పించారు. ఏదైతే ఇప్పుడు ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదులో బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఈ ఉదయ్ కృష్ణారెడ్డి సహచర ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే ఈ రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. దాంతోపాటుగా ఆమె ఫిర్యాదులో పేర్కొన్న అంశాలని ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఆమె స్టేట్మెంట్ కూడా సేకరించారు. దాంతోపాటుగా ఆమె ఎమ్మెల్సీ రిపోర్ట్లో కూడా నిన్న మనం చూసాం. వైద్యులు చేసినటువంటి దాంట్లో ఆమె మెడపైన, తర్వాత చేతికి, బొగ్గపై, తర్వాత కాలు మీద కూడా గాయాలు ఉన్నట్లుగా అందులో ఎమ్మెల్సీ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. సో ఇవన్నీ విషయాలు కోర్టుకు తెలుపుతున్నారు. సో ఈ రిమాండ్ రిపోర్ట్ అంతా కూడా తయారు చేశారు. మరికొద్దిసేపట్లో అతన్ని ఈ వాదనలు అయిన తర్వాత కోర్టు తీసుకున్న డెసిషన్ మీద ఆధారపడి ఉంది. అతను కనుక రిమాండ్ విధిస్తే కనుక నేరుగా అతని చెంచల్గూడ జైలుకు తరలించే అవకాశం మనకు కనిపిస్తుంది. సో మొదటి నుంచి ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా ఆయన తనకి ఈ కేసులో ఆమె పేర్కొన్న అంశాలన్నీ కూడా అవాస్తవమైనని చెప్తూ వచ్చారు. కానీ వైద్యులు చేసినటువంటి రిపోర్ట్లో మాత్రం ఆమె మెడపైన ఇతర గాయాలు ఉన్నాయని చెప్పారు. ఆమె ఏదైతే ఫిర్యాదులో పేర్కొన్నారో తన మీద దాడి చేశాడని, తన ఫోన్ లాక్కున్నాడని, మెడ మీద కత్తిపెట్టి తనకి దాడి చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సో ఈ ఫిర్యాదులో అంశాలన్నీ కూడా ఎమ్మెల్సీ రిపోర్ట్లో కొన్ని అంశాలను పోలీసులు అటు వైద్యుల నుంచి సేకరించారు. ఆమె మెడమైన కొన్ని ఘాట్లు ఉన్నాయి, తర్వాత కాలిపైన గాయం ఉంది, చెంపపైన కమిలిన గాయాలు ఉన్నాయని ఆ రోజే ఏదైతే ఫిర్యాదు ఇచ్చారో అదే రోజు ఆమెకి ఎమ్మెల్సీ చేయించారు. సో ఈ విషయాలన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. మరికొద్దిసేపట్లో ఈ రిమాండ్కి సంబంధించిన అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఉప్పరపల్లి కోర్టులో ఈ విచారణ కొనసాగుతుంది. ఈ కేసు అత్తాపూర్లో నమోదైనప్పటికీ ఈ కేసు ఐఓగా చార్మినార్ ఒక మహిళా అధికారికి ఇచ్చారు. చార్మినార్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జోష్న, సూపర్విజన్ చేస్తున్నటువంటి అధికారి మహిళా భద్రతా విభాగం లావణ్య డీసీపీ ఈ కేసును సూపర్విజన్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ కేసు మరికొద్దిసేపట్లో ఈ రిమాండ్ మీద క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓటు. ధన్యవాదాలు నాగార్జున.